హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో జీడిపప్పుతో చేసిన ఈ స్పెషల్ స్వీట్ని నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోయేంత సాఫ్ట్గా ఎంతో కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మరి ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే చేసుకొని తినేసేయచ్చు. ఒక మిక్సీ జార్లోనికి ఇక్కడ 1 కప్పు వరకు జీడిపప్పుని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనికి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి, తురిమిన ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలను 2, 3 పొట్టు తీసి వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. వేసి వీటన్నింటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యి చాలా మెత్తగా వస్తుంది. ఈ స్వీట్ అయితే ఇలా చూస్తుంటేనే తినాలని అనిపించేలా ఉంది. కలాకండ్లా అనిపిస్తుంది చూస్తుంటే. ఇలా మెత్తగా అయిన స్వీట్ని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తీసుకొని మీకు నచ్చినట్టుగా వీటిని చేసుకోవాలి. లడ్డూలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా బిళ్ళలుగా అయినా రౌండ్గా ఒత్తుకొని తీసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు 2 నిమిషాల్లో ఇలా చేయండి. బయట వందలు పెట్టి కొనే ఈ కాజు స్వీట్ని కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా తయారు చేసుకుని తినేసేయచ్చు. లేదు ఇలా బిళ్ళలుగా వద్దు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా లడ్డూల్లా కూడా చేసుకొని తీసుకోండి. పిల్లలకి రోజు ఒక లడ్డు ఇచ్చారంటే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లల స్నాక్స్ బాక్స్లోనికి ఏం పెట్టాలో అని తోచినప్పుడు 2 నిమిషాల్లో ఇలా లడ్డు చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.